రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతుంది. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. దేవుడు మీకు ఇచ్చిన ఒక గిఫ్ట్ అండి. మీరు ఎంతమంది మీరు చదివారు, ఎన్నిసార్లు చదివారో నాకు తెలియదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ మీకు, దాన్ని చదవండి, విశ్వాసంలో వృద్ధి పొందండి. తల్లిగారి గురించి ఆమె సహాయకురాలు అని రాయబడింది. ఆమె సహాయకురాలు, అనేకులకు సహాయకురాలు. ఆమె ప్రకాశమానమైనది అని ఒక అర్థం. రెండవది పవిత్రమైనది అని రెండవ అర్థం. మూడవది ఆమె పరిశుద్ధురాలు అని అర్థం. నాలుగవది పరిచారకురాలు. 5 సహాయకురాలు. 6 సమర్థురాలు. 7 నమ్మకస్తురాలు. 8 ఆసక్తిపరురాలు. 9 ధైర్యవంతురాలు. అన్నిటికంటే ముఖ్యంగా సత్క్రియలు చేసేటటువంటి పరిశుద్ధులట సత్క్రియల నెంబర్ 1 అనుకుంటారట. ఆమె సత్క్రియ కలిగిన స్త్రీగా కొనియాడబడినట్టుగా మనం చూస్తాం.